అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది మామ. కంటిన్యూస్ గా హిట్ సినిమాలు తీసి జెట్ స్పీడ్ లో టాప్ హీరో అయిపోయిండు. విజయ్ దేవరకొండకు వచ్చిన సక్సెస్ ని చూసి ఇండస్ట్రీలోనే చాలా మంది కుళ్ళుకొన్నోళ్ళు ఉన్నారు. మనోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరిగిందో హేట్ రేట్ కూడా అంతే పెరిగింది. మన TFI లోనే కాదు మామ, ఓవరాల్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉన్నది. కరెక్ట్ ఒక సినిమా పడితే మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే మనోడు కొన్ని మంచి మంచి సినిమాలు స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసిందంట మామ. ఒకవేళ ఆ సినిమాలు కూడా వేసి ఉంటే ఇప్పుడు ఇంకో రేంజ్ లో ఉండేటోడు. ఫస్ట్ రిజెక్ట్ చేసిన సినిమా RX100 అంట మామ. ఆ స్టోరీ అర్జున్ రెడ్డికి రిలేటెడ్ ఉందని రిజెక్ట్ చేసిందంట. ఆ తర్వాత అజయ్ భూపతి కార్తికేయన్ పెట్టి సినిమా తీసిండు. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మన అందరికి తెలుసు. తర్వాత ఇస్మార్ట్ శంకర్ కూడా మనోడే వేయాల్సిందంట. హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక రిజెక్ట్ చేసిందంట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ హీరో రామ్ తోటి తీసిండు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకపోతే అది మనోడి బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాకపోతున్నాడేమో రిజెక్ట్ చేయడమే బెటర్ అయింది అనిపించింది. ఆ తర్వాత ఉప్పెన సినిమా కూడా మనోడే వేయాల్సిందంట మామ. అది కూడా స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసిందంట. ఆ తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. నెక్స్ట్ భీష్మ, ఇక దాని గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ పైన 3 సినిమాలను రిస్క్ ఏమో కానీ ఈ సినిమా అయితే క్లీన్ బ్లాక్ బస్టర్ చేసి ఉండాల్సింది. ఒకవేళ ఆ సినిమా విజయ్ దేవరకొండ కనుక వేసి ఉంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. మనోడు రిజెక్ట్ చేసిన ఈ సినిమాలన్నీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అయినేమో. ఒకవేళ చేసి ఉంటే కెరియర్ ఇంకా బాగుంటుండేనేమో. కానీ ఇదంతా కామన్ మామ. ఒక హీరో స్టోరీ నచ్చక రిజెక్ట్ చేయడం, అది వాళ్ళు వేరే హీరోతో వేయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం అనేది ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి జరుగుతున్న కథనే ఇదంతా. కానీ కెరియర్ బిగినింగ్ లోనే ఇన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నారంటే కొంచెం రిగ్రెట్ ఉంటుంది మామ. అరే చేసి ఉంటే బాగుంటుండేమో అని. మీరు కామెంట్ చేయండి మామ, ఆ మూవీస్ మనోడికి సెట్ అవుతున్నానా లేదా అని. అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ. మీరు ఇచ్చే మోటివేషన్ తోటి ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తా.